Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube channel. YouTube channel కి ప్రతి ఒక్కరికి స్వాగతం. ఓకే, సో టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ లో భాగంగా ప్రతి వీడియో పార్ట్ లో మనం టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి అండ్ రైల్వే, ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్, ఇటువంటి ఏ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో వాటికి యూజ్ఫుల్ అయ్యే విధంగా మనం అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ని మనం ప్రతి వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రతి వీడియోని మీరు వాచ్ చేసి లైక్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తున్నారు, అందుకోసం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకేనా? సో మీ వల్ల విత్ ఇన్ 1 మంత్ లోపే మనం 500 సబ్స్క్రైబర్స్ రీచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా మన ఛానల్ షేర్ చేసి మన సబ్స్క్రైబర్స్ మీరే పెంచండి. ఇంకా మన ఛానల్ని అవడానికి, ఇంకా ముందుకు అందరికీ చేరడానికి మీరు చేస్తారని అనుకుంటూ నేను ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ రీజనింగ్ క్వశ్చన్. 22:506 ఈజ్ సిమిలర్ టు 27 క్వశ్చన్ మార్క్. ఇది అడుగుతున్నది. సో మనకు తెలుసు ఎనాలజీ, సాదృశ్యత అనే టాపిక్ లో మనం విన్నాము. మొదటి సెట్, ఈ సెట్ ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతుందో సేమ్ లాజిక్ విల్ బి అప్లికబుల్ టు ద సెకండ్ సెట్. ఓకేనా? సో 506 ని 22 తో డివైడ్ చేస్తున్నాను మీకు అర్థం అవడానికి. 222 44 6 3 టైమ్స్ అయిపోయిందా? అంటే 506 కెన్ బి రిటన్ యాజ్ 22 into 23 ఏనా? అంటే 506 అనేది 22 ఎక్కము 23 సార్లు పోతుంది. ఇది ఎవరైనా చెప్తారు, కానీ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఇదిగో ఇది. దీని తర్వాత 22 తర్వాత నెంబర్ ఎంత? 23 అన్నమాట. అంటే నెంబర్ అండ్ కాన్సిక్యూటివ్ ఆర్ మల్టిప్లైడ్ టు ఈచ్ అదర్ టు గెట్ ద సెకండ్ నెంబర్ ఇన్ ద సెట్. ఒక సెట్ లోని నెంబర్లు ఎలాగ ఉన్నాయంటే, ఒక నెంబర్ ఇచ్చి దాని నెక్స్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయడం చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? సో దీన్ని కొంతమంది ఎలా కొన్నారు, n² + n అని కానీ, ఒక నెంబర్ దానికి దాని వర్గము కలపడం. సో ఇప్పుడు 27 ఇచ్చారు కాబట్టి ఏం చేస్తావు, 27 దాని యొక్క స్క్వేర్ కలపచ్చు, లేదా 27 into 28 ని ఇష్టం ఏదైనా చేసుకో. 27 + 729 that equal to 756. సో మన ఆన్సర్ ఆప్షన్ బి అన్నమాట. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. సో the logic that gives in the first set will be applicable to the second set అన్నమాట. So first of all you find out the logic in the first set. Here the logic is number and summation of number and its square will be appeared in one set, will comes together. So the same logic is applicable for the second set. So 27 plus 27 square will be our requirement. Okay. So we go to the next question. 11 cube is subtracted from the cube of a number. Then the answer so obtained is 7930. What is the number? Okay. వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్స్ క్యూబ్ నుండి ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే 11 క్యూబ్ని తీసివేస్తే, తెలుగు వాళ్ళ కోసం తీసివేస్తే ఫలితము 7930 అయినా ఎక్స్ ఎంత? ఇది క్వశ్చన్. ఓకేనా? సో రాస్తామా, ఎక్స్ క్యూబ్ మైనస్ 11 క్యూబ్ ఈక్వల్ టు 7930. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 1331, 11 క్యూబ్ అంటే దట్ ఈక్వల్ టు 7930. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 7930 plus 1331. So x cube equal to 9261. So x equal to 21. ఓకేనా? అంటే 21 క్యూబ్ ఈక్వల్ టు 9261 అండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, 9 తోనే చెక్ చేసుకోండి. 10 టైమ్స్ ఇందులో 2 times 18 to 9 అని వస్తుంది. ఓకేనా? సో దీన్ని 7తో కరెక్ట్ చేస్తే 147 వస్తుంది. ఈ 7 ఇందులో 21 టైమ్స్. ఓకేనా? సో ఈ 9ని 3 3s గా రాస్తే 7 into 7 into 3 into 3 into 21. సో 7 into 7 into 3 into 3 into 3 into 7. సో
సో 7 into 3 whole cube మన ఆన్సర్. సో x cube ఈక్వల్ టు 21 క్యూబ్ అంటే x ఈక్వల్ టు 21 అనమాట. x ఈక్వల్ టు 21 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ చూడండి, సినానిమ్ ఆఫ్ ద వర్డ్. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ ఇన్స్టాలేషన్? ఇన్స్టాలేషన్ అనే పదానికి పర్యాయ పదం ఏది? పర్యాయ పదము అంటే ఏంటంటే ఏదైనా, ఓకేనా, చేర్చుట లేదా ప్రారంభించుట, ఓకేనా, జోడించుట అనే మీనింగ్ లో మనం ఇన్స్టాలేషన్ చేస్తాం. ఓకే. సో మనకంట ఎప్పుడైనా మనం ఇంటి దగ్గర టీవీ డిష్ వేయించుకోవాలంటే ఇన్స్టాల్ చేయాలి కదండి, ఇన్స్టాలేషన్ చేస్తున్నాము వస్తాము అని. యాప్ తీసుకుందాం అనుకోండి, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అని అంటారు. అంటే అది మన దాంట్లో లేదు, దాన్ని కొత్తగా మనం చేర్చుకుంటున్నాం, లేదా ప్రారంభిస్తున్నాం, లేదా జోడిస్తున్నాం, అదనంగా చేర్చుకుంటున్నాం అన్నమాట. సో అది ఇన్స్టాలేషన్ అంటే. మరి రిమూవల్ అంటే ఏంటి? తొలగించడం, మైనస్. డిమాలిషన్ నాశనం చేయడం, సస్పెన్షన్ తొలగించడం, సస్పెండ్ అయిపోయింది, సస్పెండ్ చేస్తారు అంటే తీసేస్తారు, రిమూవర్ తీసేస్తారు, డెమాలిషన్ నాశనం చేస్తారు, లాంచ్ చేస్తారు అంటే ప్రారంభం చేస్తారు, ఏదైనా కొత్తగా బయటకి వదిలారు. ఓకేనా, సరిపోయిందా? సో ఇన్స్టాలేషన్కి పర్యాయ పదం ఏం చెప్తామండి మనం? ఓకేనా, ఇన్స్టాలేషన్కి పర్యాయ పదం ఏం చెప్తామంటే లాంచ్ అని చెప్తాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి వచ్చి ఫర్ ఎనీ టూ నెంబర్స్ m, n, m plus n is to m minus n is to mn equal to 7 is to 1 is to 60. Then find 1 by m is to 1 by n అంటున్నారు. ఓకేనా. సో మీరు అంతగా ఏమి కంగారు ఏం పడక్కర్లేదండి. 1 by m is to 1 by n అంటే ఇలా క్రాస్ రాసుకోండి సరిపోతుంది. n is to m ఇది కట్టమంటున్నారు. ఓకే. అయితే మీకు ఇచ్చింది m plus n ఈక్వల్ టు 7 పార్ట్స్. నిష్పత్తిలో పదాలని మనం సెపరేట్గా అంటే పార్ట్స్. నెక్స్ట్ m మైనస్ n ఈక్వల్ టు 1 పార్ట్. ఒక్కసారి రెండు యాడ్ చేయండి, 2m ఈక్వల్ టు కలిపితే n క్యాన్సిల్ అయిపోతాయి కదా, 8 పార్ట్స్. ఇది m ఈక్వల్ టు 4 పార్ట్స్. ఓకే. ఒకవేళ ఇది సబ్ట్రాక్ట్ చేస్తే m క్యాన్సిల్ అయిపోతుంది, n ప్లస్ n, 2n ఈక్వల్ టు 7 మైనస్ 1 6 పార్ట్స్. So n equal to 6 parts by 2, that equal to 3 parts. So in the n is to m అడిగారు, that is 3 parts is to 4 parts అన్నారు. సో the answer 3 is to 4 అన్నమాట. 3 is to 4. ఇక్కడ మీరేమి m ఎంత n ఎంత కట్టలేదు, నిష్పత్తిలో మీరు పార్ట్స్ గా అనుకుని లెక్క చేయవచ్చును. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, నిష్పత్తి నుంచి కొంచెం లెంత్ గా అడగాలంటే అటువంటి అడుగుతారు. జనరల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. విచ్ గ్రూప్ వాజ్ గివెన్ ద నేమ్ పారాఫిన్ ఎర్లియర్ అంట. ఓకేనా. పారాఫిన్ అంటే ఒక రకమైన మైనము, ఒక రకమైన మైనము. కొవ్వొత్తుల్లో చూస్తావు కదా నువ్వు, కొవ్వొత్తులు చూస్తావు, మైనం కరుగుద్ది కదా. ఓకేనా. అటువంటి క్యాండిల్స్ దగ్గరలో ఉండే ఒక రకమైన మైనం, అటువంటి ఒక మైనం పారాఫిన్ అంటాం మనం. ఓకేనా. సో దానికి ఏ గ్రూప్ గా పేరు పెట్టారంటే ఆల్కేన్స్ పెట్టారు. ఆల్కేన్స్ కి ఈ పారాఫిన్ అనేది ఒక సాలిడ్ వ్యాక్స్ అన్నమాట, సాలిడ్ వ్యాక్స్. ఓకే. ఆల్కేన్స్ వచ్చేటప్పటికి ఒక రకమైన ఆల్కేన్స్ CnH2n+2 ఫార్ములా కలిగినవి ఆల్కేన్స్. ఓకే. కెమిస్ట్రీ టాపిక్ అన్నమాట. ఓకే. వీటిని సెలూన్స్ లో వాడిస్తారు, పా అంటారు కదా, కొంతమంది వెళ్తారు కదా ఇది మొత్తం చేయించుకుంటారు కదా, అక్కడ యూజ్ చేస్తారు. ఓకే. సో సింపుల్ గా నువ్వు గుర్తుపెట్టుకో, పారాఫిన్ కి ఏ గ్రూప్ కి పారాఫిన్ అనే నేమ్ ఇచ్చారంటే ఆల్కేన్స్ కి ఇచ్చారు. ఆల్కేన్స్ యొక్క ఫార్ములా ఏంటంటే CnH2n+2 అనమాట. CN ప్లస్ లో 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, n పెట్టుకోవచ్చు. ఓకేనా. అంటే CH4, ఓకేనా, C2H6 ఇటువంటి అన్నమాట, C3H8 ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఆల్కేన్స్ లోకి వస్తాయి. ఓకే. సో ఇన్ డెప్త్ కావాలంటే మీరు కెమిస్ట్రీకి సంబంధించి చూడవచ్చు. జస్ట్ ఓన్లీ నేను ప్రీవియస్ ఇయర్ లో అడిగిన ఎగ్జామ్ బిట్ ని మీ దగ్గర అనలైజ్ చేస్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్. ఇది మనకి పార్ట్ 11 లో ఉన్నటువంటి కంప్లీట్ 5 క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లేట్గా చేయనట్లయితే వెంటనే చేయండి. ఓకేనా. సో ఇంకా మీకు ఎవరికి తెలిస్తే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుస్తాము. ఓకేనా స్టూడెంట్స్? అయితే మీకు చెప్తున్నాను, మీలో ఎవరికైనా సబ్జెక్ట్ వైజ్ సందేహాలు ఉంటే, లేదా ఏదైనా టెస్టులా రాసుకోవాలనుకున్నా, లేదా పర్టికులర్ ఒక టాపిక్కే డౌట్గా ఉన్నా, లేదా ఒక టాపిక్ మీద ప్రాక్టీస్ బిట్స్ చేయాలి అన్నా, ఓకేనా? సో మీరు ఎవరైనా సరే మనీ పే చేసి చేద్దాం అని అనుకున్న వాళ్ళు, నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఓకేనా? సో వితిన్ 1 వీక్ 2 వీక్స్లో మనం వాటికి సంబంధించిన ఆఫర్స్తో కూడా మనం ఒక వీడియో చేస్తాం. ఒకవేళ మీరు కావాలంటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి. కొంతమంది ఏం అడుగుతున్నారంటే, సార్ ఒక టాపిక్ మీద ఒక 50 టెస్ట్లు, 50 బిట్లు 100 బిట్లు చేయండి, ఆ బిట్స్ అన్నింటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, వాటికి మేము మనీ పే చేస్తామని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఒక టాపికే కావాలని అడుగుతున్నారు. సో వాటికి ఎంత పేమెంట్ పెట్టాలి, ఏం చేయాలి అన్న విషయం మీద డిస్కస్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. సో మీకు పూర్తిగా అది చూసిన తర్వాత మీరు ఏదైనా డిసైడ్ అవ్వచ్చు, లేదా మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటాయి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.